యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో రెండు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఫోన్కి దూరంగా ఉండొచ్చు. మొదటి మాట దావీదు అని చెప్పే మాట, వ్యర్థమైన చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. రెండో మాట, యెహోవాను ప్రేమించే వాళ్ళారా చెడుతనమును అసహించుకునండి. ఈ రెండు మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఫోన్లలో ఉన్నటువంటి వ్యర్థమైనవి అపవిత్రమైనవి చూడకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఎప్పుడు కూడా మీ హృదయంలో పెట్టుకోండి. అదొకటే కాదు, ఫోన్ మరి ఈ విధంగా సమయం వృధా అవ్వటం వలన ఎంతో నష్టం కలుగుతుంది ఆత్మీయ జీవితానికి నష్టం కాదు. ఆత్మీయత లేకుండా పూర్తిగా దేవునిపైనే మరి విరక్తి వచ్చిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. పూర్తిగా దేవుడు అంటే చికాకు పుట్టే పరిస్థితి, దేవుడు అంటే ఏదో మరి చాలా చులకనగా ఆ విధంగా మనుషుల్లో ఏర్పడుతుంది. ఎందుకంటే పూర్తిగా బ్రెయిన్ అంతటిని కూడా ఈ యొక్క ఫోన్లు అనేవి తినేస్తుంది. బ్రెయిన్ పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పూర్తిగా బ్రెయిన్ పిండినట్టు అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి, ఫోన్ ఎంత దూరం పెడితే అంత మీకు ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మీయంగా కూడా మీరు బాగా ఉండగలుగుతారు. ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చేది ఈ యొక్క ఫోన్, ప్రధానమైన ఈ స్మార్ట్ ఫోన్. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో చాలామంది ఆత్మీయంగా పతనమైపోయారు. చాలామంది మానసికంగా ఓసిడి అనే వ్యాధితో కూడా బాధపడుతున్నారు. బాధపడిన వారు కూడా ఇంకెంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా నష్టపోకుండా మీరు కష్టపడకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీరు మా మనసులో మరి పట్టుదల కలిగి ఏమైనా సరే దీని నుంచి విడుదల పొందాలనుకుంటే కనుక మీరు విడుదల పొందుతారు. మీకు అవసరమైనప్పుడే దాన్ని జాగ్రత్తగా వాడండి. ఆ తర్వాత మిగిలిన సమయంలో దాన్ని పక్కన పెట్టండి. ఆ విధంగా మీరు ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విధాలుగా మీరు బాగుంటారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.